అది 2024 క్రిస్మస్ సీజన్. జాక్లిన్ మ్యాగ్నస్ అనే క్రైస్తవరాలు బస్ స్టాప్ చేరుకుంది. బస్ రావడానికి సమయం పట్టేలా ఉండగా ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న చిన్న బైబిల్ ని తీసి చదవటం మొదలుపెట్టింది. బైబిల్లోనే ఒక చక్కని వాక్యం వచ్చింది. నేను మార్క్ చేద్దామని అనుకున్నప్పుడు ఆమె దగ్గర పెన్ లేదు. అప్పుడు జాక్లిన్ బస్ స్టాప్ పక్కన చూస్తే ఒక లాటరీ షాప్ కనిపించింది. వెంటనే ఆ లాటరీ షాప్ కి వెళ్లి ఒక లాటరీని కొని ఆ వాక్యం ఉన్న ప్లేస్ లో పెట్టి బుక్ మార్క్ చేసుకుంది. ఒక రోజు టీవీలో లాటరీ గెలిచిన వాళ్ళ యొక్క నెంబర్ ను అనౌన్స్ చేస్తూ వచ్చారు. అప్పుడు జాక్లిన్ కు క్రిస్మస్ ముందు లాటరీ కొని బైబిల్ లో పెట్టినట్టు గుర్తుకొస్తుంది. సో వెంటనే బైబిల్ ఓపెన్ చేసి ఆ లాటరీ నెంబర్ చూస్తే ఆమె తీసుకున్న లాటరీ గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అప్పుడు మీడియా వాళ్ళు వచ్చి మీరు ఈ డబ్బుతో ఏం చేయబోతున్నారు అని అడిగినప్పుడు నేను యథార్థంగా పని చేశాను, దేవుడే ఇక్కడ మిరాకిల్ చేశాడు, నిరుపేదలకు ఇంకా సంఘ పనులకు ఉపయోగపడేలా ఈ డబ్బులను ఉపయోగిస్తానని చెప్పింది. అందుకని మీరు వెళ్లి లాటరీ కొని బైబిల్లో పెట్టమని చెప్పడం లేదు. యథార్థంగా చేసిన పనికి దేవుడు అక్కడ మిరాకిల్ చేశాడు. ఆమె మనసు మాత్రము నాకే అంత డబ్బులు కావాలని డబ్బుల మీద ఆశ పెట్టలేదు, కానీ అది ఇతరులకు పంచి పెడతానని చెప్పింది.